గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో డి అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో స్త్రీలైనా పురుషులైనా సరే వారి స్వభావం అనేది ఎలా ఉంటుంది, వారి నిజస్వరూపం అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి వృత్తి వ్యాపారాలు అనేవి వీరికి బాగా కలిసి వస్తాయి, జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో న్యూమరాలజీ ప్రకారం వివరిస్తానండి. అంటే ఉదాహరణకు దినేష్ కానీ, ధరణి కానీ, దేదీప్య కానీ, దివ్య కానీ ఇలా డి అనే అక్షరంతో ఎవరి పేరు ప్రారంభమైనా వారు స్త్రీలైనా పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా సరే వయస్సుతో సంబంధం లేకుండా ఈ ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే సాధారణంగా ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి దయ, జాలి, ఇతరుల యొక్క అభిప్రాయాలను స్వీకరించే మనస్తత్వం అనేది ఉంటుందండి. ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టే డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారితో పరిచయం ఏర్పరచుకోవటం అనేది చాలా తేలిక అవుతుంది. అంటే స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉంటారండి. అందరితో స్నేహంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. అయితే వీరికి కాస్త బిడియం ఎక్కువ అండి, కొంచెం పిరికివారు కూడా. కాబట్టి ఎదుటివారి నుండి కొంత సహాయం అనేది అవసరం అవుతుంది. పని విషయంలో ఒంటరిగా చేసుకుంటారు, ఒంటరిగా కష్టపడతారు, కానీ ఒక ధైర్యం విషయంలోనే కొన్నిసార్లు వెనకబడతారండి. ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా అత్యంత కళాదృష్టితో రూపొందించుకుంటారండి. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా పట్టించుకుంటారు కాబట్టే కష్టపడతారు, కాబట్టే అన్నిటినీ బాగా పట్టించుకుంటారు, కాబట్టే వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణించగలుగుతారు. అయితే ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుందండి. డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత, మళ్ళీ 26 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 14-26 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రాణాపాయం కలగటం కానీ, శారీరక గాయాలు అవటం కానీ, యాక్సిడెంట్లు అవటం కానీ, అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి. అంటే వీరి 14వ ఏట అలాగే 26వ ఏట, 14 సంవత్సరాలు వచ్చినప్పుడు 26 సంవత్సరాలు వచ్చినప్పుడు 2 సార్లుగా వీరికి ప్రాణాపాయం కలుగుతుందండి. డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారు యుక్త వయసు ముందు వరకు, అంటే దాదాపు 16 లేదా 18 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ అనేది ఉండదండి వీరికి. అంటే కుటుంబం గురించి పెద్దగా పట్టించుకొని వారిలాగా ఉంటారు. కానీ 18 సంవత్సరాలు దాటిన తర్వాత వీరి లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుందండి. ఎవరైతే వీరికి రెస్పాన్సిబిలిటీ అనేది తెలీదు అనుకుంటారో, వీరిని విమర్శిస్తారో, వీరికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత బాధ్యత అంటే ఏంటో తెలిసి వస్తుంది. కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారండి. ధనార్జన కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అయితే వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా సరే రాణించగలుగుతారు. కాకపోతే వీరిలో ఉండే బలహీనత ఏంటంటేనండి, డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు పని విషయంలోనూ తెలివితేటల విషయంలోనూ సమర్థులే, కానీ కొంచెం బిడియం ఎక్కువ అండి. 10 మందిలో ఉన్నప్పుడు ఓపెన్గా ఉండలేకపోతారు. ఆ బిడియం వల్లే చాలాసార్లు నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు. అంటే ఏమైనా మాట మాట్లాడాలి అనుకున్నా సరే, అమ్మో వారేమనుకుంటారో, నా గురించి ఏమనుకుంటారో, వారేమన్నా ఫీల్ అవుతారేమో, వారు ఇబ్బంది పడతారేమో, ఇలా వీరి ఆలోచనలు అనేవి ఉంటాయండి. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో స్థిరపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి కానీ, వివిధ కంపెనీల్లో ఆపరేటర్లుగా కానీ పనిచేస్తారు. అయితే వీరి ప్రధానమైనటువంటి బలహీనత ఏంటంటే అతిగా ఆందోళన చెందటం అండి. అలాగే అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించటం కూడా. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆందోళన చెందుతారు.
వీరు బయటికి కనపడకపోయినా లోపల ఎంతో ఆందోళన చెందుతారండి. ఈ 2 గుణాల కారణంగా ముందు వెనక ఆలోచించకుండా కొన్నిసార్లు భయపడో, కొన్నిసార్లేమో కోపంతోనో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అంటే క్షణికావేశం అనేది వీరికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలను ఎక్కువగా తీసుకుంటారు. అది వీరి ప్రధాన బలహీనతగా చెప్పవచ్చు. అస్థిరమైనటువంటి మనసు కలవారుగా ఉంటారు. అయితే ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు భార్య వలన కానీ భర్త వలన కానీ ఆస్తులు బాగా కలిసి వస్తాయండి. అయితే వాటిని ఉపయోగించుకోవటానికి మాత్రం వీరి భార్య లేకపోతే భర్త వీరు ఇద్దరూ కూడా విముఖతను చూపిస్తారు. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వీరికి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అలాగే 26 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ సమయాల్లో, ఆ సంవత్సరాలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ ప్రమాదం నుండి తేలికగా తప్పించుకోగలుగుతారు. అయితే డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలండి. ఎందుకంటే వీరికి ఉదరానికి సంబంధించిన వ్యాధులు పీడించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. వారి బాల్యంలో అంటే చిన్నతనంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులే మళ్ళీ యుక్త వయసు దాటిన తర్వాత వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేవి ఉంటాయండి. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం కాస్తంత జాగ్రత్త అవసరం. డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ముఖ్యంగా మగవారండి. మద్యపానం వంటి వాటికి కనుక అలవాటు పడితే మాత్రం వాటికి దూరం అవ్వటం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందు నుండే జాగ్రత్త పడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ వీరికి అనారోగ్యం వచ్చినా సరే ఇంగ్లీషు మందుల కంటే కూడా ఆయుర్వేదాన్ని ఆశ్రయించటం ఎంతైనా మంచిది. లేదా ఇంగ్లీషు మందులతో పాటుగా ఆయుర్వేదాన్ని ఆశ్రయించటం ఎంతైనా మంచిదండి. ఎందువలన ఇలా చెప్తున్నాను అంటే సాధారణంగా వీరికి చిన్నతనంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయో, ఆస్తమా కానీ, ఉదరానికి సంబంధించిన సమస్యలు కానీ, ఇలా చిన్నతనంలో ఏ వ్యాధులతో అయితే వీరు ఇబ్బంది పడతారో తర్వాత నిర్లక్ష్యం చేయటం వల్ల మళ్ళీ పెద్దయిన తర్వాత అవే తిరగబెట్టే అవకాశాలు కానీ, మళ్ళీ వచ్చే అవకాశాలు కానీ ఉంటాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఏ మందులు వాడుకోవాలో వారిష్టమే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏ ఆరోగ్య సమస్యని కూడా మీరు తేలికగా తీసుకోవద్దు. ఉదాహరణకు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు కూడా యాంటీబయోటిక్లు కానీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ని తీసుకోవటమే మంచిది. ఎందువలన ఇలా చెప్తున్నానంటే సాధారణంగా డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపించరు. వారికి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, కాస్త తేలికగా అనిపించిన తర్వాత మందులు మానేస్తూ ఉంటారు. ఇలా వీరి స్వభావం ఉంటుంది. కాబట్టే ఇలా నొక్కి వక్కానించి చెప్తున్నాను. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అలాగే డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినానండి 18 సంవత్సరాల ముందు వరకు కూడా వీరికి కుటుంబ బాధ్యత అనేది పెద్దగా పట్టనట్లుగా ఉంటారు. వీరి కోసం, వీరి ఉన్నతి కోసం వారి కుటుంబం లేదా వారి తల్లిదండ్రులు కానీ విశేషంగా కష్టపడతారండి. కానీ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారి యొక్క త్యాగాన్ని కానీ వారి యొక్క కష్టాన్ని కానీ వీరు గుర్తించరు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత పరిస్థితులన్నీ కూడా వీరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. బాధ్యతలను తీసుకోవటం ప్రారంభిస్తారు. ఆడవారైనా మగవారైనా సరేనండి, వీరికి టర్నింగ్ పాయింట్ అనేది 17 నుండి 18 సంవత్సరాల మధ్యలో అని చెప్పవచ్చండి. అప్పటి నుండి మాత్రం తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానాలతో చూసుకుంటారు. తమ కుటుంబంలో ఎవ్వరికీ కూడా ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే సాయపడతారు. కేవలం వారి తల్లిదండ్రుల విషయంలో కానీ పిల్లల విషయంలోనే మాత్రమే కాదండి, బంధువర్గీయులకు కూడా వీరు సహాయపడతారు. తద్వారా తాము మొదట తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకున్నవారు అవుతారండి. అలాగే ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలుపు రంగు అనేది బాగా కలిసి వస్తుందండి. కాబట్టి తెలుపు రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు. ఏదైనా ముఖ్యమైన పనులపైన వెళ్తున్నప్పుడు కానీ, ముఖ్యమైన పనులను ప్రారంభించేటప్పుడు కానీ, మంచి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ, అంటే ముఖ్యమైన ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదా మనసు బాగోలేనప్పుడు కానీ, పరిస్థితులు బాగోలేనప్పుడు కానీ తెలుపు రంగు వస్త్రాలను కనుక మీరు ధరించినట్లయితే మనసు అనేది తేలిక పడుతుందండి.
కాబట్టి డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం మేలండి. అలాగే ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు శుక్రవారం అనేది బాగా కలిసి వస్తుందండి. ఈ రోజున కనుక పనులను ప్రారంభించినట్లయితే ఎక్కువ లాభం చేకూరే అవకాశాలు అనేవి ఉంటాయి. సాధారణంగా ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరేనండి, విభిన్నమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే విభిన్నమైనటువంటి అలవాట్లను కలిగి ఉంటారు. ముఖ్యంగా కళారంగాల పట్ల అత్యంత ఆసక్తిని కలిగి ఉంటారండి. నాటకాలు కానీ, పౌరాణిక ప్రదర్శనలు కానీ, లేదా సినిమాలు ఎక్కువగా చూడటం కానీ, కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సినిమాలపైన ఉండటం కానీ, చిత్ర పరిశ్రమ మీద అండి, ఆ జాబితాకి చెందిన వారిగా చెప్పవచ్చు. ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులకు జ్యోతిష శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం అనేది కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత సర్దుకుంటుందండి. మొదట్లో వీరు బాధ్యత లేనట్లుగా ప్రవర్తించినా సరే, కుటుంబ సభ్యుల యొక్క కోపాన్ని అపార్థం చేసుకున్నా సరే, వీరు సంపాదించే టైంకి మాత్రం 17 లేదా 18 సంవత్సరాల నుంచి మాత్రం తమ కుటుంబ బాధ్యతలన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా వారిపై ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో తమ పైన వేసుకుంటారు. దాని ఫలితంగా ఇంటా బయట కూడా అందరి మన్నలను పొందగలుగుతారు. ఈ డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు ముఖ్యమైన పనులను కనుక ప్రారంభిద్దాము అనుకుంటున్నట్లయితే 7 వారాలలో కూడా శుక్రవారం అనేది వీరికి బాగా కలిసి వస్తుందండి. దీనితో పాటుగా ఆదివారం, సోమవారాలు కూడా వీరికి అదృష్ట రోజులుగా చెప్పవచ్చు. అయితే బుధవారం అనేది అశుభ దినంగా చెప్పవచ్చు అండి. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది. ఇవి డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తుల యొక్క లక్షణాలు, వారి యొక్క నిజస్వరూపం అండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో 12 రాసులలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు, పురుషుల యొక్క లక్షణాలు, వారిలో ఉండే చెడ్డ లక్షణాలేవి, బలహీనతలేవి, అలాగే 27 నక్షత్రాల్లో జన్మించిన వారి లక్షణాల గురించి, 12 రాసులలో జన్మించిన వారు వారి భర్తతో కానీ భార్యతో కానీ ఎలా ప్రవర్తిస్తారు, వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది అని క్లియర్గా సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.